శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్థకాయం మహావీహం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి రాహుగ్రహం యొక్క దివ్య చరిత్రని నిన్న నుంచి మనం వింటూ ఉన్నాం. మన యొక్క మోహనవాణి ఛానల్ ద్వారా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున నిర్వికల్పానంద స్వామి ఒక కథ చెప్పాడు. దుర్వాస మహర్షికి ఒక అప్సర కాంత ద్వారా లభించినటువంటి అద్భుత మాలని దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు దాన్ని మదోన్మత్తుడై ఐరావతం యొక్క కుంభస్థలం మీద వేశాడు. అది కింద పడేసి తొక్కింది. కోపించినటువంటి దుర్వాసుడు స్వర్గలోక సంపదంతా నీకు దూరం అవుతుందని శపించాడు. ఆ సందర్భంలో రాక్షస రాజు అప్పుడున్నటువంటి బలిచక్రవర్తి చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు అని మనం చెప్పుకున్నాం. బృహస్పతిని వెంట పెట్టుకొని దేవేంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ బ్రహ్మదేవా, మళ్ళీ నాకు ఆధిపత్యాన్ని కట్టబెట్టు, నువ్వే మార్గం సుగమం చేయాలి అని ప్రార్థించాడు. కానీ బ్రహ్మదేవుడు నిస్సహాయంగా నిట్టూర్పు విడిచాడు. ఓ దేవేంద్ర, ఆ దుర్వాసుడి యొక్క శాపం ప్రచండాగ్ని, దానిని చల్లబరిచే బలం నా దగ్గర లేదు. ఆయన రుద్రాంశ సంభూతుడు, నా వల్ల కాదు. మీ దేవతలకు పూర్వ వైభవం మళ్ళీ దక్కాలంటే మనం మా జనకులైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాలి. పదండి వెళదాం అంటూ బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని విష్ణులోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మహావిష్ణువుకి నమస్కరించి విషయం అంతా చెప్పారు విష్ణుమూర్తికి. ఆయనకి తెలియదనే వీళ్ళ నోటి మీదుగా చెప్పించుకుంటాడు అంతే స్వామి. ఇంద్రుడు బృహస్పతి చెప్పిందంతా మౌనంగా ఆలకించాడు విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు కలిగించుకొని, తండ్రి, ఈ అదితి యొక్క పుత్రులు దీనావస్థలో ఉన్నారు, వీళ్ళకి మళ్ళీ పూర్వ వైభవాన్ని మీరే దక్కించాలి అని వినయంగా ప్రార్థించాడు. దుర్వాసుడి శాపం వల్ల అమరావతిలో ఉన్నటువంటివన్నీ అదృశ్యమైపోయి సముద్రం పాలైపోయినాయి. మీరు వాటిని తిరిగి పొందినప్పటికీ ఆ రాక్షసులు వచ్చి మళ్ళీ కొల్లగొట్టకపోతారు. వాళ్లను జయించే శక్తి ప్రస్తుతం మీ దేవతలకు లేదు. ఆ అసురులకు బాసటగా శుక్రాచార్యుడు సాధించి తెచ్చినటువంటి మృత సంజీవిని విద్య ఉంది అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వైపు చూస్తూ ఇంద్రుడికి ఈ మాట అంతా చెబుతున్నాడు. కాబట్టి ఇంద్ర, మృత సంజీవనతో సరితూగే మహాశక్తి ఒక్కటే ఒక్కటి ఉంది, అది అమృతం. క్షీరసాగరాన్ని చిలికి ఆ అమృతాన్ని మీరు హస్తగతం చేసుకోవాలి. అమృతంతో పాటు అదృశ్యమైపోయినటువంటి మీ స్వర్గలోక సంపదలన్నీ మీకు అందుతాయి. అమృతపానంతో మీ శరీరం కట్టుబడుతుంది, మృత్యువు కూడా జయించబడుతుంది అని విష్ణువు చెప్పాడు ఈ మాట. ధన్యోస్మి దేవ,
క్షీరసాగర మథనానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ఇంద్రుడు ఉత్సాహంగా. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఇంద్ర, ఆ పాలకళని చిలికే శక్తి మీ దేవతలకు లేదు. అది మహాప్రయత్నం. దేవతల శక్తికి అసుర శక్తి తోడైతే గాని ఆ పని సాధ్యం కాదు. కవ్వంగా మందర పర్వతాన్ని వాడాలి. ఆ మందర పర్వతం భూమి మీద 11,000 యోజనాల పొడవు ఉంటుంది. భూమి లోపల కూడా అంతే లోతుగా ఉంటుంది. 22,000 యోజనాల పొడవుతో ఉన్న ఆ మహాపర్వతాన్ని భూమిలో నుండి పెకలించి క్షీరసాగర సముద్రం దగ్గరికి చేర్చాలి. అది మీ వల్ల కాదు. మీరు మీ దాయాదులైనటువంటి అసురులు ఇద్దరూ కలిస్తే గానే సాధ్యం కాదు. అంతేకాదు, అంతటి పర్వతాన్ని చిలకాలి అంటే కవ్వంగా సర్పరాజు అయినటువంటి వాసుకుని కవ్వపు తాడుగా ఉపయోగించాలి. ముందుగా సముద్రంలో ఓషధులు, మూలికలు, లతలు అన్నీ వేయాలి. అనగానే బృహస్పతి కలిగించుకొని, అవును మహావిష్ణు, క్షీరసాగర మథనం మహా అద్భుతమైన కార్యమే కాకుండా కష్టతరమైన కార్యమే అని సాలోచనగా అన్నాడు. విష్ణువు తల పంకించి, మహేంద్ర, బలిచక్రవర్తి నాయకత్వంలో ఉన్న నీ దాయాదులు ఉన్నారే అసురులు, వాళ్ళతో సంప్రదించు, వాళ్ళతో ఒప్పందం చేసుకో, అమృతంలో సగభాగం ఇస్తానని మాట ఇవ్వు. తద్వారా వాళ్ళు కార్యోన్ముఖులు అవుతారు. వెళ్ళిరండి అని సలహా చెప్పాడు. దేవా, ఇప్పటికే రాక్షసుల యొక్క ఆయుధాగారంలో మృత సంజీవని అనే గొప్ప అస్త్రం ఉంది. ఇంకా అమృతం కూడా వాళ్ళకు దొరికిందా? వాళ్ళ శక్తికి అంతు పొంతు ఉండదు. కొంచెం ఇంద్రుడు నిరుత్సాహంగా, సందేహంగా అన్నాడు. ఎందుకని? వాళ్ళకి సగం ఇస్తామని చెప్పమంటున్నారు. విష్ణువు నవ్వి, పాలకడలిని చిలికి అమృతాన్ని వెలికి తీయడం మీ దాయాదుల పని. ఆ అమృతాన్ని అర్హులకు అందజేయడం నా పని. వెళ్ళవయ్యా ఇంద్ర, వెళ్ళి బలిని కలుసుకో, నయపు మాటలతోటి లొంగ తీసుకో. నీకది వెనతో పెట్టిన విద్యగా పో. బ్రహ్మ, ఇంద్రుడు, బృహస్పతి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవేంద్రుడు కొలువు తీరాడు. బృహస్పతికి బలిచక్రవర్తి సాదరంగా స్వాగతం పలికాడు. అంటే ఆహ్వానించి తీసుకొస్తున్నారు దేవలోకానికి. కూర్చోబెట్టాడు. చక్కటి మర్యాదలు చేసి, ఓ బలి, మన ఇద్దరం ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు మాత్రమే వేరు, మనం దాయాదులు. కాబట్టి మనం పరస్పరం సహకారం చేసుకోవాలి. అందువల్ల నాదొక ప్రతిపాదన ఉంది, నువ్వు వింటే మన ఇద్దరికీ మేలు జరుగుతుంది అన్నాడు. ఏంటో చెప్పు అన్నాడు. కొంచెం అనుమానంగానే బలి, మృత్యువును జయించటం కోసం అమృతం అనేటువంటి దివ్య పానీయాన్ని మనం సాధించాలి. దానికోసం క్షీరసాగరాన్ని మందర పర్వతంతో చిలకాలి. దాయాదులమైన మనమందరం ఏకమైతే గాని ఆ బృహత్ కార్యాన్ని నిర్వర్తించడం సాధ్యం కాదు. అందువల్ల నా మాట మన్నించి మాతోటి చేతులు కలపండి. అందుకోబోయే అమృతాన్ని అందరం సమానంగా పంచుకుందాం అని ఇంద్రుడు నమ్మబలికాడు. బలిచక్రవర్తి తల పంకించి ఆలోచిస్తూ ఉండిపోయినాడు. బుట్టలో పడలేదే అనుకున్నాడు. ఇంద్రుడు మళ్ళీ అన్నాడు, మీరు మేము కేవలం అక్కచెల్లెల సంతతికి చెందిన వాళ్ళం కదా, మన ఇద్దరం వేరు వేరు కాదు కదా. సర్వవేళలా సర్వ విషయాల్లో యుద్ధం అనేది సమర్థనీయం కాదు కదా. అదితేయులు, దైత్యులు, దానవులు, కాలకేయులు అయినటువంటి మనమంతా కలిసి ఒకే కుటుంబంగా జీవించలేకపోవచ్చు, కానీ మనమందరం కలిసి మహత్తరమైన కార్యాలను సాధించుకోవచ్చు కదా అన్నాడు.
పరస్పర ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో కశ్యప ప్రజాపతి పరంపరకు చెందినటువంటి మీరు ఇద్దరు కలిసి ఏకోన్ముఖంగా ప్రయత్నం చేయటం అనేది మంచిది. రాక్షస రాజా, నా మాట విను అన్నాడు బృహస్పతి కలిగించుకొని. శుక్రుడి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు బృహస్పతి. ఆచార్య, శుక్రులు నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. ఏమంటారు మహాశయ, చెప్పండి అన్నాడు బృహస్పతి. శుక్రుడు నవ్వి, మహాబలి, మహేంద్రుడి యొక్క ప్రతిపాదన నాకైతే ఆమోదయోగ్యంగానే కనిపిస్తోంది. అమృతంలో సగభాగం తీసుకునే నిబంధనతోటి మీరు వాళ్లతో కలిసి ప్రయత్నం చేయొచ్చు అమృత మథనానికి. నా దగ్గర ఉన్న మృత సంజీవినికి తోడు అమృతం కూడా కలిసిందా, మీ శక్తి ఎక్కువ అవుతుంది, మీకు మంచిదే అన్నాడు శుక్రుడు. వెంటనే బలిచక్రవర్తి నవ్వి, సురగురువు అసురగురువు ఇద్దరు గురుదేవులు ఒకే మాట మీద ఉన్నప్పుడు సురాసురులైనటువంటి మేం కూడా ఒక్కటిగానే ఉండాలిగా, ఉంటాం అన్నాడు. శుభం, విజయోస్తు అన్నాడు బృహస్పతి. తథాస్తు అన్నాడు శుక్రాచార్యుడు. శుక్రుడు, బృహస్పతి, బలిచక్రవర్తి, ఇంద్రుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని వీడ్కోలు పుచ్చుకున్నారు. ఇంద్రుడు బృహస్పతి వెళ్ళిపోగానే ఇద్దరు వృద్ధ రాక్షస వీరులు బలి దగ్గరకు వచ్చారు. మహారాజా, అమృతం ఎలా సాధించాలో తెలిసిపోయింది కదా, మనమే పాల సముద్రాన్ని చిలికి అమృతం మొత్తాన్ని సొంతం చేసుకుందాం అన్నాడు ఒకడు అతి తెలివిగా, ఒక వృద్ధుడు. ఆలోచించండి మహాబలి, మృత సంజీవనికి తోడు అమృతం పూర్తిగా మన వశమైతే ఇక మనకు అడ్డు ఉండదు, అదుపు ఉండదు. దేవతలను సర్వనాశనం చేసేయచ్చు, 3 లోకాలని అల్లకల్లోలం చేసేయచ్చు, మనమే పరిపాలించుకోవచ్చు అని మరొక వృద్ధ దానవుడు అన్నాడు. బలిచక్రవర్తి నవ్వి, మీరు వృద్ధులు, మీ బుద్ధులు వయస్సుకు తగినట్టుగా కనపట్టలేదు నాకు. సహాయం అర్థించిన వాళ్ళని సంహరించడం అనేది అధర్మం, మోసం చేయడం అంతకంటే అధర్మం. అమృత సాధనలో సమానంగా శ్రమ పడదాం, సమానంగా పంచుకుందాం. ఇంకా దీంట్లో వేరే వాదనకు చోటు లేదు అన్నాడు. చూడండి, రాక్షసుడే అయినా కూడా సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క మనవడు కదా, అతడి రక్తం ప్రవహిస్తోంది, అధర్మం చేయటానికి ఇష్టపడలేదండి. క్షీరసాగర మథనానికి ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. దేవతలు రాక్షసులు కలిసికట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిశేషుడు మందర పర్వతాన్ని పెకలించి సహాయం చేస్తే దేవతలు దానవులు కలిసి మోస్తూ ఉంటే ఒక్కసారి వాళ్ళ మీద పడింది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చేత్తో ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టాడు. ఆ గరుత్మంతుడు చక్కగా సముద్ర తీరానికి చేర్చాడు. ఇంద్రుడు, బలిచక్రవర్తి, బృహస్పతి, శుక్రుడు ఈ నలుగురు కలిసి పాతాళ లోకానికి వెళ్ళారు. సర్పరాజు అయినటువంటి వాసుకి దగ్గరికి వెళ్ళారు. కవ్వపు తాడుగా ఉండి మాకు సహాయం చేయని అర్థించారు. నాకేమిటి అన్నాడు ఆయన. అమృతంలో నీకు కూడా భాగం ఇస్తామయ్యా అన్నారు. నేనెవరిని? మీ పినతల్లి కద్రువు యొక్క పెద్ద కొడుకుని, మీకు సోదరుణ్ణి. ఈ బలి నాకు కూడా మనవడే, మీకోసం నా సహాయం తప్పకుండా అందిస్తాను, నాకు కూడా అమృతం ఇస్తామంటున్నారు కదా అన్నాడు వాసుకి. కశ్యప ప్రజాపతి ఆతృతగా ఆశ్రమం వైపు పరిగెట్టుకు వస్తున్నటువంటి రాహుని చూశాడు ఆశ్చర్యంగా. రాహు యొక్క ముఖంలో ఆందోళన కనపడుతుంది. తండ్రి, శుభవార్త మోసుకొచ్చామన్నారు. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం
క్షీరసాగరాన్ని మథించడానికి ఒక ఒప్పందం కుదిరింది. అనగానే, క్షీరసాగర మథనమా? అమృతం కోసమా అన్నాడు ఆశ్చర్యంగా కశ్యపుడు. అవును తండ్రి, ఇంద్రుడు బలిచక్రవర్తిని కలిసి కోరుకున్నాడు. మందర పర్వతాన్ని కవంగా చేసి, వాసుకుని తాడుగా చేసి పాలకడలిని మథిస్తారు అమృతం కోసం. అమృతం అనేది మరణం లేని దివ్యమైన ఔషధమట కదా నాన్న అన్నాడు. అందువల్ల రాక్షస బలగంతో పాటు మేము కూడా వెళుతున్నాం అన్నాడు రాఘు. ఆ అమృతాలు అవి మీకెందుకు, హాయిగా ఉండండి అన్నాడు కశ్యపుడు. ఇంతలోకే సింహిక అక్కడికి వచ్చింది. నా బిడ్డ అమృతం తాగి చిరంజీవిగా ఉండిపోవడం ఇష్టం లేదా ఏంటి మీకు అన్నాను భర్తతోటి. మీరు వెళ్ళండి నాయన, అనుమతి నేను ఇస్తున్నాను తల్లిగా. దేవదానవులందరూ కలిసి వాసుకిని మందర పర్వతం చుట్టూ తాడులాగా చుట్టారు. దేవతలు వాసుకి పడగ వైపు పట్టుకున్నారు వెళ్ళి. మహా తెలివితేటలు కలిగిన వాళ్ళు. తుచ్చమైనటువంటి తోక మేం పట్టుకోవాలా? కుదరదు, మేము తలవైపే పట్టుకుంటామన్నారు రాక్షసులు. ఇదే రివర్స్ గేర్ అంటారు. విష్ణుమూర్తే చెప్పాడు వాళ్ళకి ప్లాను. వెంటనే దేవతలు వాళ్ళకి కావలసింది అదేగా, వాళ్ళకి పడగ వైపు వదిలేసి రాక్షసులకి తాము వెళ్ళి తోక వైపు పట్టుకున్నారు. మథనం ప్రారంభించారు. మందర పర్వతం సముద్రంలో బుడుంగును మునిగిపోయింది. వెంటనే శ్రీ మహావిష్ణువు 1,00,000 ఆమడల వెడల్పుతోటి మహాకూర్మంగా అవతరించి ఆ పర్వతం కిందకి వెళ్ళాడు. పర్వతాన్ని పైకి లేపాడు. అవలీలగా మందర పర్వతాన్ని వాసుకితో సహా పైకి లేపాడు స్వామి. జై శ్రీమన్నారాయణ. ఆ విధంగా వాళ్ళు సాగర మథనం నిర్విఘ్నంగా మొదలుపెట్టారు. దేవతలు రాక్షసులు ఉత్సాహంగా వేగంగా చిలుగుతూ ఉన్నారు. ఉన్నట్లుండి సముద్రంలో పొగలు చిమ్ముతూ నిప్పు రవ్వలుగా చిటపటలాడుతూ భయంకరమైనటువంటి కాలకోట విషం ఘోరంగా పుట్టుకొచ్చింది. హాలాహలము అన్నారు దాన్ని. దేవతలు దానవులు హాహాకారాలు చేస్తూ దిక్కులు పెట్టి పారిపోతూ ఉన్నారు. భయం పుట్టింది వాళ్ళకి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు అక్కడికి. వచ్చి దేవతలని రాక్షసులని వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అందరూ కలిసి. అప్పుడు భయంకరమైన హాలాహలాన్ని నియంత్రించి లోకాలను రక్షించు అని మొరపెట్టుకున్నారు దేవతలు దానవులు. పరమశివుడు తక్షణమే ఆ ఉద్భవించినటువంటి ఆ కాలకోట విషాన్ని నిప్పులు గొక్కుతూ ఉంది. అది సర్వత్రా వ్యాపిస్తూ ఉంది. తన యొక్క దక్షిణ హస్తాన్ని చాచి ఒక్క హుంకారం చేశాడు పరమేశ్వరుడు. ఆయన హుంకార శక్తి హాలాహల వ్యాప్తి మీద తక్షణమే మహాప్రభావాన్ని చూపించింది. దిక్కులలో వ్యాపిస్తూ ఉన్నటువంటి ఆ దారుణమైన విషం వెంటనే నల్లటి మేఘంలాగా గడ్డగట్టింది. ఆ వెంటనే నల్లటి ఏనుగులాగా మారింది. ఆ తరువాత కుంచుకుపోతూ పంది అంత ఆకారాన్ని ధరించింది. క్షణంలో కోకిలుగా చిన్నదైపోయింది. మరుక్షణం నేరేడు పండంత అయిపోయింది. ఉండగా పరమేశ్వరుడి యొక్క హస్తంలో నిలబడింది. వైద్యనాథుడు, ఔషధ గుళికాసిద్ధుడు అయినటువంటి ఆ మహేశ్వరుడు హాలాహల గుళికను పార్వతీదేవి సూచన మేరకి గుడుక్కను మింగాడు. మింగిన విషాన్ని కంఠభాగంలోనే బంధించాడు. కడుపులోకి వెళితే 14 లోకాలు బూడిదైపోతాయి. అప్పుడు ఆ విషగుళిక ఆయన కంఠానికి అలంకరించుకున్నటువంటి నీలిరంగు రత్నంలాగా కనిపించింది. మహానుభావులు తమకు వచ్చిన మచ్చ కూడా కీర్తి అవుతుంది. దేవదానవులు, బ్రహ్మాది దేవతలు అందరూ పరమేశ్వరుడు చేసిన పరమాద్భుతమైన పనిని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నీలకంఠ, నీలకంఠ, గరళకంఠ,
శరణు 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 అంటే జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు, శరణు ఘోష చేస్తూ ఉన్నారు. దోషమైనటువంటి హాలాహల విషాన్ని స్వీకరించి గుణమైనటువంటి అమృతాన్ని దేవతలకి దానవులకు వదిలిపెట్టాడు పరమేశ్వరుడు. అంటే బిడ్డ అనారోగ్యాన్ని తాను తీసుకొని ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిలాగా ప్రవర్తించాడు పరమేశ్వరుడు. క్షీరసాగర మథన కార్యాన్ని మళ్ళీ మొదలు పెట్టండి అన్నాడు పరమేశ్వరుడు. సాగర మథనం మళ్ళీ మొదలైంది. దేవదానవుల చేత వాసుకి త్రాడుగా గిరగిరా తిరుగుతూ ఉన్నది ఆ కొండ. బర్రు బర్రు అని లాగుతున్నారు వాళ్ళు. బ్రహ్మాండమైన శబ్దంతో వేగంగా చిలకబడుతున్నటువంటి పాలసముద్రం నుంచి మొట్టమొదట ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆమె శరీరం నల్లగా ఉంది, భయంకరమైన ముఖ కవళికలు, గాజుగోళాల్లాగా పైకి పొడుచుకు వచ్చినటువంటి కళ్ళు, రోత పుట్టించే నవ్వు. ఆమెను చూడగానే దేవతలు రాక్షసులు ఇద్దరూ తలకాయలు తిప్పుకున్నారు. భయానక ఆకారంలో ఉన్న ఆ వనిత సాగర మథన కార్యానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా తీరాన నిలుచున్నటువంటి ఆ త్రిమూర్తులను సమీపించింది. జుగుప్సాకరమైనటువంటి ఆమె రూపాన్ని చూడలేక త్రిమూర్తులు కూడా తలలు తిప్పుకున్నారు. ఎటు తిరిగినా తన 4 ముఖాలలో ఏదో ఒక ముఖం ఎదురుగా ఆమె వస్తున్నది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కలవరపడిపోయాడు. నేనెవరు, ఏం చేయాలి అని అడిగింది త్రిమూర్తులని ఆ వచ్చినటువంటి స్త్రీ. అప్పుడు మహావిష్ణువు అన్నాడు, సాగర మథనంలో మొట్టమొదటగా నువ్వు ఆవిర్భవించావు విషం తర్వాత. నువ్వే జ్యేష్ఠురాలివి, నీ పేరు జ్యేష్ఠాదేవి. సకల అవలక్షణాలు నీలో ఉన్న కారణంగా నీకు అలక్ష్మి అని, మూదేవి అని పేర్లు ఇస్తున్నాను అన్నాడు. జ్యేష్ఠాదేవి, అలక్ష్మి, మూదేవి అన్నీ చక్కటి పేర్లే అన్నదాని ఉత్సాహంగా. ఇదే సముద్రంలో నుంచి పుట్టింది లక్ష్మీదేవి, అందుకని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి అక్కయ్య అన్నమాట. నా నివాసం ఎక్కడో చెప్పండి త్రిమూర్తులారా అని అడిగింది. లోకాలలోని అపవిత్రమైనటువంటి, నిందనీయమైనటువంటి, నీచమైన స్థానాలన్నీ నీకు స్థావరాలుగా ఇస్తున్నాం, వెళ్ళు అన్నా. జ్యేష్ఠాదేవి కులుక్కుంటూ వెళ్ళిపోయింది. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత సముద్రం నుండి అష్టదళ పద్మంలో కూర్చున్నటువంటి ఆదిలక్ష్మి అవతరించింది. భువనమోహనమైన ఆమె సౌందర్యాన్ని చూస్తూ శ్రీ మహావిష్ణువు మైమరిచిపోయాడు. దేవదానవులందరూ అసంకల్పితంగా ఆమెకు నమస్కారం చేశారు. ఆమె విశాలమైన నేత్రాలు ఒకే ఒక్కరిని చూస్తూ ఉన్నాయి, శ్రీ మహావిష్ణువునే చూస్తున్నాయి. వెంటనే విష్ణువు లక్ష్మీదేవిని స్వీకరించాడు. ఆ తరువాత చంద్రుడు నెలవంక ఆకారంలో సముద్రంలోంచి పుట్టుకొచ్చాడు. అందుకనే చంద్రుడికి సహోదరి అయింది లక్ష్మీదేవి. కంఠంలో ధరించినటువంటి హాలాహలం ఉష్ణ ప్రకోపాన్ని నియంత్రించడం కోసం శంకరుడు ఆ చంద్రవంకను స్వీకరించి తన జటాజూటంలో అలంకరించుకున్నాడు. అప్పటి నుంచి చంద్రశేఖరుడయ్యాడు ఆయన. ఆ తరువాత కౌస్తుభము అనేటువంటి దివ్య మణి ఆవిర్భవించింది. శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలం మీద ధరించాడు దాన్ని. వెంటనే సాగర గర్భంలో నుంచి ఉచ్చైస్రవం వచ్చింది. ఆ తర్వాత 4 దంతాలు కలిగిన ఐరావతం వచ్చింది. ఆ తర్వాత కామధేనువు, కల్పవృక్షం, పారిజాత వృక్షం అన్నీ వచ్చినాయి. అంటే గతంలో స్వర్గలోకంలో ఉన్నవన్నీ మళ్ళీ వచ్చేసినాయి సముద్రంలోంచి. దేంట్లో కలిసిపోయినాయో అందులో నుంచే వచ్చినాయి అని. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత ఉద్భవించినటువంటి అప్సరకాంతలు కూడా ఇంద్రుడి దగ్గరికే చేరుకున్నారు. దుర్వాస మహర్షి శాపంతో నీటిపాలైనటువంటి స్వర్గలోక సంపదలన్నీ మహేంద్రుడికి మళ్ళీ లభించినాయి. దేవదానవులు నూతనమైన ఉత్సాహంతో మళ్ళీ మధిస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రమ ఫలవంతమైంది అన్నట్టుగా ఒక దివ్య పురుషుడు సముద్రంలోంచి బయటకు వచ్చాడు. సాగర గర్భంలో నుంచి ఆజానుబాహుడైనటువంటి ఆ దివ్య పురుషుడి యొక్క శరీరం నీలమేఘ ఛాయలో ఉన్నది. ఆయన నేత్రాలు ఎర్రగా ఉన్నాయి, శిరోజాలు నల్లగా నిగనగలాడుతూ ఉన్నాయి. శరీరం నిండా రకరకాల ఆభరణాలు అలంకరించుకొని ఉన్నాడు.
ఆయన చేతిలో తెల్లటి కలశం ఉంది. ఆయన పేరు ధన్వంతరి. ఆయన చేతిలోని తెల్ల కలశంలో ఏమున్నదో మీ అందరికీ తెలుసు, అమృతం ఉన్నది. ఆ అమృతాన్ని ఏ విధంగా పంపిణీ జరిగిందనేది రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అని మిమ్మల్ని మరొక్కసారి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.